బీహార్లో నితీష్ కుమార్ సర్కార్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరొకసారి. సుదీర్ఘకాలంగా ఆయనే ముఖ్యమంత్రి. ఏ తప్పులు జరుగుతున్నా సరే ఆయన పద్దాక కూటమిలో మార్చుకుంటుంటాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతూ ఉంటుంటాడు. కానీ ఎవరో ఒకళ్ళ మీద ఏలెత్తి చూపెడతానే ఉంటాడు. దశాబ్దాలు జరిగిపోతున్న అదే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మరొకటి, మొన్న ఒక వంతెన కోల్తే తాజాగా వారం రోజుల వ్యవధిలో బీహార్లో రెండో వంతెన కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్ జిల్లాలోని గందక్ కాలువ వంతెన శనివారం ఉదయం భారీ శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఆ టైంలో జనసంచారం లేకపోవడంతో ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. మహారాజ్గంజ్ జిల్లాలోని పలేది బజార్ మార్కెట్ని దర్భంగాలోని రామ్గఢ్ పంచాయతీతో వంతెన కలుపుతుంది. దీని మీద రోజు వందల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే కూలిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ 40 ఏళ్ల క్రితం అంటే కనుక వీళ్ళది అవ్వదు, తప్పవదు. కానీ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. అట్లాంటిది కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అక్కడ ఇక్కడ విఫలమైనట్టు కనబడుతోంది.